Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఎస్, ప్రముఖ గోల్డ్ మ్యాన్ తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఒక అవార్డ్ ఫంక్షన్కి ఏదైతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఐటీ అధికారులు తనని అదుపులోకి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని సీజ్ చేశారు. సీజ్ చేసి దాదాపు 12 గంటల పాటు కూడా విచారించిన పరిస్థితి. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, గోల్డ్ సీజ్ ఎందుకు చేశారనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది ఆ రోజు, మీరు అసలు ఎందుకు వెళ్ళారు? అవార్డ్ ఫంక్షన్ అయినా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఎందుకైనా వెళ్ళారా? ఎందుకు వాళ్ళ అంతసేపు మిమ్మల్ని విచారించారు? అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను, మిగతాది తర్వాత వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ సీజన్, నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను, ఇదేం ఫస్ట్ టైం కాదు, బట్ ఎలక్షన్ సీజన్ కాబట్టి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చినట్టుంది. ఇక్కడ సిఎస్ఎఫ్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు ఇంకా అక్కడికి ఫార్వర్డ్ చేశారని తెలిసింది. లేక వాళ్ళు నేను జస్ట్ అరైవల్ అయిన ఇమీడియట్లీ వాళ్ళు ఒక ఆఫీసర్స్ వచ్చారు, వచ్చేసి మీతో ఆఫీసర్ తోడా బాత్ కర్నేకా అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ క్యాబిన్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక ఫస్ట్ గోల్డ్ మొత్తం రిమూవ్ చేయించేసి ఫస్ట్ ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెక్ చేయించారు అనమాట. చెక్ చేయించేసి దెన్ తర్వాత వాళ్ళు ఏంటి అసలు ఇన్కమ్ సోర్స్ ఏంటి మీది, అసలు ప్రాపర్ గోల్డ్ ఇదంతా వైట్ అయినా కాదా అని చెప్పేసి సమ్ క్వశ్చన్స్, మిగతా మన స్టేట్మెంట్స్ అవన్నీ చెక్ చేయడం జరిగింది. పేమెంట్ త్రూ ప్రాపర్గా అయిందా లేదా అనేది అవన్నీ సాటిస్ఫై. ఆ నైట్లో నాకు ఈ బిల్స్ ఒక 3 బిల్స్ అవైలబుల్ ఉండి 3 బిల్స్ షో చేశాను. 3 బిల్స్ సంబంధించి మిగతావి నేను ఇక్కడికి వచ్చాక ఫైలింగ్ నా దగ్గర ఉంది కాబట్టి ఫైల్లో తీసిపెట్టాను. మిగతా నాకు నోటీస్ ఇచ్చాక నేను వాళ్ళకి షో చేసేసి. సార్ మీరు గతంలో కూడా ట్రావెల్ చేశాను, ఎయిర్పోర్ట్ తరచూ వెళ్తూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను అంటూ కూడా చెప్పారు. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి నెలకొంది కదా, సో ఏదో ఎలక్షన్ రీజన్ అంటూ కూడా ఏదో చెప్తున్నారు. మరి మీరు ఎందుకు ఓన్లీ 3 డాక్యుమెంట్సే క్యారీ చేశారు? మీ దగ్గర ఇంకా చాలా గోల్డ్ కూడా ఉంది, మీ ఆర్నమెంట్స్ మీ బాడీ పైన, ఎందుకు అన్ని డాక్యుమెంట్స్ ఎందుకు క్యారీ చేయలేకపోయారు? మీరు ముందే మీకు తెలిసి ఉంటే. యాక్చువల్లీ ఆ 3 డాక్యుమెంట్స్ నేను క్యారీ చేయలేదు, ఇంటికి కాల్ చేసి తెప్పించుకున్నాను మా ఊళ్ళో. డాక్యుమెంట్స్ క్యారీ చేయడం అనేది అంత ఇది, బట్ నెక్స్ట్ టైం నుండి సాఫ్ట్ కాపీ దగ్గర పెట్టుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏదో వాంటెడ్లీ నా మీద ఎవరో కంప్లైంట్ చేసిందని నేను అనుకోను, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. మన యాజ్ ఏ మనము పర్సన్గా మనం చెప్పాల్సిందే కదా. సుమారు 12 గంటల పాటు కూడా మిమ్మల్ని అక్కడే విచారించిన పరిస్థితి. అసలు ఏం అడిగారు అంతసేపు? ఏం జరిగింది అంతసేపు? వెళ్ళకుండా వేధించడం లాంటి అలా ఏమైనా జరిగింది? అసలు ఏం జరిగింది? చాలా హ్యాపీ ఫ్రెండ్లీ ఆఫీసర్స్ ఉండే. మార్నింగ్ 8:30, 9కి మార్నింగ్ 7 అంటే వాళ్ళ ప్రాసెస్ సీజ్ ప్రతిదీ సిగ్నేచర్స్ నాకే వాళ్ళు కొన్ని పేజెస్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వాళ్ళు తీసుకున్న పేజ్ నాకు తెలిసి 100 అబోవ్ పేజెస్, ప్రతి దాంట్లో సిగ్నేచరు, టైము, డేట్. వాళ్ళు మళ్ళీ విట్నెస్లు ఆ నైట్లో తీసుకోవాలి, అది వేధించడం అనేది ఏమి ప్రాపర్గా వాళ్ళు అడిగారు, మనం ప్రాపర్గానే ఆన్సర్ ఇచ్చాం. ఆ రోజు మీరు మొత్తం ఎంత గోల్డ్, ఎంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ మీరు క్యారీ చేస్తున్నారు? ఎంత సీజ్ జరిగింది ఆ రోజు? ఒక 2.5 kgs ఉంది అనుకుంటాను. వాళ్ళు నియర్ అబౌట్ మిగతాది ఎంత ప్రాపర్గా ఉంది మిగతా రిటర్న్ చేశారు. అలాగే కొద్దిగా ఒక 7 తులాస్ షార్ట్ పట్ 1 kg సీజ్ చేశారు. ఓకే, 1 kg వరకు సీజ్ చేశారంటూ చెప్తున్నారు కదా, ఆ 1 kg సీజ్ అంటే వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు, అవి డాక్యుమెంట్స్ ప్రాపర్గా షో చేస్తే మనం. ఓకే, అంటే జప్తు చేసుకున్నారు ప్రస్తుతానికి మీ దగ్గర ఉండండి. సో అలా చేసుకున్నప్పుడు మరి మీకు ఇంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ మేము జప్తు చేసుకున్నామని మరి మీకు ఏమైనా రిసిప్ట్స్ ఇచ్చారా? మీకు ఆ ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయా? ఎవ్రీ పేపర్ అన్నీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్. అంటే ఆ పేపర్స్ని చూస్తే మన గోల్డ్ సేఫ్లో ఉందని చెప్పొచ్చు, అంత ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో ఎందుకు సార్ ఇదంతా గోల్డ్ ఎంత నమో మీరు వేసుకొని ఎందుకంటే అంటే కొందరు ఫెమిలియర్ కోసం చేస్తుంటారు, కొందరు అలా చేస్తున్నారు. అసలు మీకు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ట్రావెల్ చేసే సమయంలో కూడా అంత దూరం, ఎందుకంటే 2.5-3 kgs అంటే మామూలు విషయం కాదు. నేను నార్మల్గా మెడలో వేసుకుంటే పెయిన్స్ ఉంది. ఎందుకు ప్రధాన కారణం ఏంటి అసలు మీరు ఇంత క్యారీ చేయండి? ప్యాషన్, సెంటిమెంట్, ప్యాషన్. సో మరి ఫ్యూచర్లో మళ్ళీ ట్రావెల్ చేయబోతున్నారా ఇలా గోల్డ్ వేసుకొని? సో ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవం మీకు ఎదురైంది కదా. చేదు అనుభవం నేనేమనుకోను, మన జర్నీలో మన సైకిల్లో మన జర్నీ సైకిల్ లాంటిది, అది ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. మనం చేసామంటే నెక్స్ట్ ఇంకా మనకి వైట్ ఉన్నప్పుడు మనము ఎంత వెయిట్ అయినా మనము ఏమంటారు క్యారీ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెప్పారు సార్? మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు? మొత్తం ఇస్తా అన్నారా లేకపోతే ఇంకేమైనా షరతులు పెట్టారా? షరతులు వాళ్ళు నోటీస్ ఇస్తారు, మనం దానికి రిప్లై ఇవ్వాలి అంతే. నేను మా సిఏతో మా చార్టెడ్ అకౌంట్తో వెళ్ళేసేసి వాళ్ళు ప్రాపర్గా ఎందుకు 1-2 టైమ్స్ ఎందుకు వాళ్ళని మనం సాటిస్ఫై చేసినప్పుడు వాళ్ళకి మనం రిలీజ్ చేస్తారు, లేదంటే వాళ్ళ క్వశ్చనింగ్కి మనం రెడీ ఉండాల్సిందే ఆన్సర్. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? ఇంకా నోటీస్ రాలేదు, ఐ థింక్ వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో సాధారణంగా ఎప్పటిలాగానే ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈసారి మాత్రము ఆ అధికారులు నన్ను అడిగారు. సో నేను ఆ రోజు గోల్డ్ తీసుకెళ్ళాను. దానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం గోల్డ్ ఆఫ్ క్వాంటిటీ సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాను. అవి రిటర్న్ కూడా చేశారు. ఇంకొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. త్వరలో నోటీసులు వచ్చినప్పుడు అవి కూడా చూపిస్తాను. అవి చూపించినప్పుడు కూడా మొత్తం గోల్డ్ నాకు రిటర్న్ చేస్తారంటూ కూడా అధికారులు చెప్పారంటూ కూడా కొండ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా తప్పకుండా వేసుకొని వెళ్తాను గోల్డ్, ఎందుకంటే అది నా ప్యాషన్, నా వ్యక్తిగతం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రశాంత్, అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.